28వ అధ్యాయములో మనకిక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రశ్నలు కూడా సంధిస్తాం. ఈ 2 విషయాలు ఏంటంటే, విధేయత కలిగి బ్రతునోడికే దీవెన. అమ్మా ఏమన్నానండి ఇప్పుడు నేను? విధేయత కలిగి బ్రతికినోడికే దీవెన. అది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది. ఎవడైతే అవిధేయత కలిగి బ్రతికితాడో వాడి నెత్తి మీదకి శాపం వస్తాదన్నాడు. ఆమెన్ ఆమెన్ చెప్పాలా? హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గం, వాడిగల ఖడ్గం. నీకు నాకు వర్తిస్తాది. దీవెన ఉంది. ఆ దీవెన నువ్వు తిరస్కరిస్తే దాని పర్యవసానం కూడా ఉంది. ఆమెన్ హల్లెలూయా. ఈ వారానికి మొదటి వచనాన్ని చదువుదామా? నీ దేవుడైన యెహోవా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల. ఆమెన్ ఆమెన్ చెప్దామా? అందరం కలిసి చదువుదాం ఈ వచనాన్ని. అండి చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ కలిసి చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నన్ను హెచ్చించును. ఆమెన్ హల్లెలూయా. ఈ మొదటి వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. ఏమండి, ఈ మొదటి వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు ఏంటో చెప్పండి ఒకసారి. చెప్పాలా? ఆ 3 విషయాలు ఏంటి? మొదటిగా చాలా క్లుప్తంగా చెప్దాం అనుకున్నాను ఈ వారం. ఆయన మాట శ్రద్ధగా వినాలి. రెండోది, ఆజ్ఞలన్నింటినీ నడవాలి, అనుసరించి నడవాలి. మూడవది, ఆయన నిన్ను హెచ్చించును. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. అయిపోయింది వాక్యం. ఇంకంతే. మొదటి మాట ఏం చెప్తున్నాడు? దేవుని మాట శ్రద్ధగా వింటే ఏం చేస్తానన్నాడు? దీవిస్తానన్నాడా? రెండోది ఏంటి? ఆజ్ఞలు అనుసరించి నడిస్తే దీవిస్తానన్నాడు. ఆ నడిచి మాట విన్నప్పుడు ఆయన నిన్ను హెచ్చించి నిన్ను తలగా ఉంచుతాడు. ఆమెన్ హల్లెలూయా. రండి, అయితే దేవుని వాక్యంలో ఎవరు దేవుని మాట విన్నారో చూద్దాం. నువ్వు విన్నావో లేదో నాకు తెలియదు, అంతే కదమ్మా. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, వెళ్తున్నావు, అదే గమనిస్తాను నేను. నీ అంతరంగాన్ని నేను గమనించలేను. నేను దేవుణ్ణి కాదు, మానవుణ్ణి, మనిషిని. నేను మీ వంటి మనుషుణ్ణే. ఆమెన్ హల్లెలూయా. అలాగా దేవుని మాట ఎవరు విన్నారో వారి గురించి ఒక ఇద్దరిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి. ఆదికాండం మీ అందరికీ ఉందండి బైబిల్లో. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ మాట పిల్లలు కదండి, పిల్లలు కలిగిన వాళ్ళు కదా మనం. ఆదికాండాన్ని ఎగరగొట్టేశారేమో అని డౌట్ వచ్చి అడిగాను. 6వ అధ్యాయం ఉందండి. 6వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 6వ అధ్యాయము 8, 9, 14 చదవండి. ఆమెన్. ఆగుదాం. ఏంటండి? ఎవరు దేవుని మాట విన్నవారు? ఇప్పుడు చూసే మాట ఏంటి? మనం దేవుని మాట వినే వారిని గురించి ఎవరో చూస్తున్నాం. నోవాహు దేవుడి మాట విన్నాడో లేదో
ఈ మొదటి వచనం తెలిసి చదివితే అర్థమైంది. ఏంటంట రాయబడింది? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఆమెన్, హల్లెలూయా. నువ్వు దేవుని యందు, దేవుడు నీ ఎడల కృప పొందిన వాడిగా, కృప పొందిన దానిగా నువ్వు ఉన్నావా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీరు వెంటనే గంభీరంగా గళమెత్తి చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు నేను ఇలా బ్రతికి ఉన్నాను అంటే దేవుడు నా యందు కృప కలిగి ఉన్నాడు. ఆమెన్, అంతేనండి. అంటే ఇందులో ఇంకొక కోణం ఉంది. ఏంటంటే మనలాంటి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే, ఏమండి భూమి మీద కుక్క బతుకుతుంది, నేనే బతుకుతున్నాను, ఇది కాదండి కృప అంటే. ₹1,00,00,000 కావాలి నాకు, అది కృప? ఆమెన్. దేవుడు హర్షిస్తాడా అలా అడిగితే? దేవుడు హర్షిస్తాడా? ఆమెన్. అయ్యా ఈ జీవితాన్ని ఇచ్చావయ్యా, ఈ బ్రతుకును ఇచ్చావయ్యా, నీ కృపతో నన్ను బ్రతికిస్తున్నావు, నీ కృపతో నన్ను రక్షించావు, నీ కృపతో నన్ను దీవించావు, ఉన్న దానితో సంతృప్తిగా ఇలా బ్రతుకుతున్నాను అంటే అది నీ కృప. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అని అంటాడు కదా, ఏమని సెలవిస్తున్నాడు జాగ్రత్తగా చూడండి. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఆమెన్. మనం కృప పొందేవారిగా ఉన్నామా? మన ఎడల కృప కలిగి ఉన్నాడా? ఎస్, ఉన్నాడు ఆయన. ఆమెన్, ఆమెన్. ఇలాంటి మనమున్న సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్లు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనలను నడిపిస్తున్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అవి బయటికి చెప్పుకోలేం. కొన్ని పరిస్థితులను బట్టి బయటికి మనం చెప్పుకోలేం. అలాంటి పరిస్థితుల్లో కూడా మనము జీవించగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, పని చేసుకోగలుగుతున్నాం అంటే దేవుని కృప మన ఎడల ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. తర్వాత 9వ వచనం కూడా చూడమ్మా. ఏంటండి? నీతిపరుడు తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా. ఆమెన్, హల్లెలూయా. దేవుని మాట విన్నాడు గనుక, ఏమండి, దేవుని మాట విని దేవునితో నడుస్తున్నాడు గనుక దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా చదవాలా. నోవాహు ఎలాంటి వాడు? నీతిపరుడుగా ఉన్నాడు. ఏమండి, ఎలా ఉన్నాడండి? ఏమండి, నీతిపరుడా కాదా? నువ్వు నేను చెప్పడం కాదమ్మా, ఇక్కడున్న మాట చదవండి. ఏమండి, నీతిపరుడును అసలు వాళ్ళ తరములో ఎలాంటి నిందారహితుడు లేడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా చూడండి. ఆ నోవాహు దేవునితో నడిచినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి మాట ఏంటండి? ఏమండి, కృప పొందినవాడు నోవాహు. రెండవదిగా నీతిపరుడు, నిందారహితుడు. తర్వాత ఏమంటాడు? దేవునితో నడిచిన వ్యక్తి. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని మాట విన్నాడు అని నోవాహు విన్నాడు అనడానికి ఇంతకన్నా రుజువు ఏమన్నా కావాలా? ఆమెన్, హల్లెలూయా. 14వ వచనం చదువమ్మా. చితిస్కారపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము. ఆమెన్, హల్లెలూయా. ఆ మాట చాలు. ఏం చేసుకోమన్నాడు? నువ్వు నిందారహితుడుగా ఉన్నావు, నీ తరములో నీ వంటి మనుషుడు లేడు,
నువ్వు నాతో నడుస్తున్నావు, నాతో బ్రతుకుతున్నావు, నాతో జీవిస్తున్నావు, నాలో నువ్వు ఉన్నావు, నువ్వు నిందారహితుడుగా ఉన్నావు, నా కృప నీ యందు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. వచ్చినటువంటి విపత్తు నుండి నువ్వు తప్పించబడాలి, అందుకే వాడు చేసుకో అండి అన్నాడా లేదా? అక్కడ చూడమ్మా 14వ వచనం జాగ్రత్తగా చూడండి. నీ కొరకు వాడను చేసుకొనుము. ఆమేన్. అప్పటికే పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఈ పిల్లలు చూడండి, ఇక్కడ మన పనిలో మనం ఉన్నాం, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారా లేదా? ఇక్కడ నోవాహు దేవునితో నడుస్తున్నాడు, నోవాహు దేవునితో బ్రతుకుతున్నాడు, కృప పొందిన వాడిగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారు? దేవుని స్తోత్రం కలుగునుగాక. 5వ వచనంలో రాస్తాడు, నరులు చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయమందు తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడును కేవలము చెడ్డదనియు యెహోవా చూసి, ఇలాంటి మనుషులున్నారా ఇక్కడ? ఇలాంటి స్వభావాలు కలిగిన వారు ఉన్నారా అని చూసి బాధపడ్డాడు అని వాక్యం చెప్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పట్లేదండి, వాక్యమే చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సందర్భములో నోవాహు ఎలా ఉన్నాడు? కృప పొందిన వాడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, ఇంకా ఏమండి దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తండ్రి అయిన దేవాతి దేవుడు? నోవాహుతో ఏమని సెలవిస్తున్నాడు? నీ కొరకు వాడను చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 22 చూద్దామా? ఆ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి జాగ్రత్తగా. నోవాహు ఎట్లమ్మ చేసింది? అట్లా చాలామంది ఇలాంటి చోట పొరపడుతూ ఉంటారు. దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఎలా నడిపిస్తున్నాడో నోవాహు ఆ విధంగా అట్లు చెప్పిన ప్రకారంగా చేసెను. ఆమేన్. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును జరిగించాడు, చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈయన గురించి మనం ఏం చెప్పాలి? ఇప్పుడు మనం దేవుని మాట విన్నాడా లేదా? హల్లెలూయా. అందుకే మనం చదివిన మాటలో మొదటి మాట ఏంటి? దేవుని మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. పిల్లలంటే వినరు. పిల్లలు వింటారా? వాళ్ళ వయసు అది కాదు. ఇప్పుడు వాళ్ళ వయసు ఏంటి? ఆడుకునే వయసు, అల్లరి చేసే వయసు, గోల చేసే వయసు, ఏడ్చే వయసు, దొర్లే వయసు, అంతేనండి. మనము ఆ వయసు నుంచి పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం పెరిగి పెద్దవారమై జ్ఞానవంతులమై దేవుడు ఇలాంటి స్థితిలో మనల్ని ఉంచినప్పుడు దేవుని మాట వినాలా వద్దా? దేవుని స్తోత్రం. వింటున్నామా లేదా? శ్రద్ధగా వింటున్నామా? అలక్ష్యంగా వింటున్నామా? నిర్లక్ష్యంగా వింటున్నామా? అజ్ఞానంతో వింటున్నామా? ఎలాంటి స్వభావంతో దేవుని మాటలు వింటున్నాం? ఏమండి, ఓ మాట చెప్పమంటారా? నేను చెప్పే మాట కాదు కానీ వాక్యములో ఉన్న మాట. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఆమేన్, హల్లెలూయా. తర్వాత రెండవ మాట, నోవాహు గురించి మనం ఆలోచించాం. నోవాహు ఎలా ఉన్నాడు? ఏమండి, కృప పొందినవాడు, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. గనుకనే ఆ జలప్రళయము నుండి నోవాహు కుటుంబము కాపాడబడింది. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట ఇసిరితా వినండి.
ఒక మంచి మాట విసురుతా వినండి. మనము నీతిగా, నమ్మకముగా, యథార్థముగా, నిజాయితీగా మనం బ్రతికితే దేవునితో నడిస్తే, దేవుని మాట వింటే, ఆమెన్ ఆమెన్, మనం విని జీవిస్తే కనుక ఆయన మనలను ప్రతి కష్టములో నుండి, ప్రతి కొలిమిలో నుండి మనలను జీవింపజేస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు అంటూ ఉంటారు చాలా మంది, అయిపోయింది ఈ పని అయిపోయింది, మొద్దైపోయింది, మోడైపోయింది, ఇంకేమీ లేదు. దేవుడు నీ ఎడల కృప కలిగి ఉంటే, నువ్వు నిందారహితుడుగా దేవునికి కనబడితే, నీతి పరుడుగా నువ్వు కనబడితే, నువ్వు దేవునితో నడిచే వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుని మాట శ్రద్ధగా వినే స్వభావం నీకుంటే, మోడైపోయిన దానిలో నుంచి, మొద్దులో నుంచి చిగురులను పుట్టించగల దేవుడు. హల్లెలూయా. ఇది నేనన్నది కాదు, ఆయనే పలికాడు వాక్యం ద్వారా. నోవాహు కుటుంబాన్ని ఆ రీతిగా కాపాడినట్లుగా దేవుని వాక్యం బోధిస్తుంది. ఆమేన్. నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఎలాంటి కష్టాల గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. నువ్వు దేవునితో నడిస్తే, దేవుని మాట వింటే, ఆయన మాట శ్రద్ధగా ఉంటే, నీ పరిస్థితుల నుంచి నీకు చెయ్యిచ్చి బయటకు లాగుతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. రెండో వ్యక్తి గురించి చూద్దాం రండి. నోవాహు అనగానే మనకేం గుర్తు రావాలి? ఏమండి? పొందినవాడు, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచాడు కనుకనే తర్వాత లైన్ ఏం గుర్తు రావాలి మళ్ళీ? ఏమండి? నోవాహు కుటుంబము రక్షించబడింది జల ప్రళయము నుండి. ఆమేన్. నీ జీవితంలో పరిస్థితులు జల ప్రళయంగా, సమస్యలతో నువ్వు కొట్టుమిట్టాడితే, నువ్వు దేవునితో నడు. నువ్వు అంతవరకు నడిచావో లేదో నాకు తెలియదు, నువ్వు నడుస్తున్నావేమో నాకు తెలియదు, నువ్వు బ్రతుకుతున్నావేమో నాకు తెలియదు, కానీ ఆయన నిన్ను జీవింపజేసే దేవుడు ఆయనే. ఆమేన్. రెండో వ్యక్తి గురించి చూద్దామా రండి. ఆదికాండము 12వ అధ్యాయము. అమ్మ 12వ అధ్యాయం, 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవమ్మా. యెహోవా చూపించు దేశమునకు వెళ్ళుము. ఏం చేస్తాను? గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వాదం పొందుకుంటారు, నిన్ను దూషించేవారు శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడతాయని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన మాట ప్రకారం అబ్రాము వెళ్ళెను. ఆమేన్. చాలమ్మ 4 వచనాలు. అండ్ వెళ్ళాడా లేదా చెప్పాలా? వెళ్ళాడా? అందరిని వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి వదిలిపెట్టి వెళ్ళాడు, దేవుని మాట విన్నాడు. ఆయన గురించి ఒక్క మాటలో ఒక్క 10 నిమిషాలు, పావు గంట, అరగంట అబ్రహాము గురించి చెప్తే సరిపోదు. దేవుడు ఆ రీతిగా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆమేన్. ఒక మాట చెప్తాను, వాక్యంలో ఉందే. 22వ అధ్యాయంలోకి రండి అమ్మా. 22వ అధ్యాయంలోకి వస్తే, ఎందుకంటే ఈ మాట నేను మీతో పంచుకోవాల్సి వస్తుందంటే,
దేవుని మాట ఎలా విన్నాడో గమనించాలి. 22వ అధ్యాయంలో అక్కడ రాయబడుతున్న సందర్భం ఏంటి తెలుసా? నీకు ఒక్కడే కదా కొడుకు, అమ్మా నీకు ఒక్కడే కదా కొడుకు, ఆ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి చేస్తావా, బలి అర్పించి నన్ను ఆరాధించవా అడిగేసి డైరెక్ట్గా దేవుడు. 22వ అధ్యాయంలో మీరు చూడండి, కావాలంటే మీకు అర్థమవుతుంది. ఎన్నో వచ్చును చెప్పాలి. నువ్వు ప్రేమించే కొడుకు నేను నీతో ఏ పర్వతం మీద నాకు బలి ఇవ్వాలో ఆ పర్వతం మీదకి తీసుకురావాలి, నువ్వు నాకు అర్పించు అన్నాడు. అక్కడ ఏంటి అడిగేశాడు అక్కడ డైరెక్ట్? ఏం సంకోచించాడా దేవుడు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా సంకోచించడో. పాస్టర్ గారు సంకోచిస్తారు, ఏమ్మా ఇవాళ ఎందుకు ఆలస్యమైంది నీకు, ఏమ్మా ఆన్లైన్ పాత్ర రాలేదా అని మామూలుగా నవ్వుతూ అడగాలి. నవ్వుతూ అడగలేదనుకోండి, వచ్చే వారం దెబ్బకి డుమాల్. ఎందుకని? అదిగో మమ్మల్ని అడుగుతారా? పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ పరిస్థితుల నుంచి మీరు బయటపడాలి. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఆ బానిస బ్రతుకుల్లో ఉండిపోతే, ఆ పరిస్థితుల్లోనే ఉండిపోతే, దేవుడు నన్ను పంపించాడు మిమ్మల్ని విడిపించమన్నాడే మోషే మాటలు వారు లక్ష్య పెట్టకపోతే ఆ పరిస్థితి నుంచి బయటపడేవాళ్ళ వాళ్ళు కాదు, బయటపడేవాళ్ళు కాదు. వాళ్ళు నమ్మారు, విన్నారు గనుకనే వారు బయటపడ్డారు. అందులో కొంతమంది ఉన్నారు, కానీ వారి మాటలు ఎలా ఉంది తెలుసా? ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని సంపేతగా తీసుకొచ్చావా, వెనకాలేమో ఏమొచ్చేస్తుంది, వెనకాల రథాలు వచ్చేస్తున్నాయి, ఇగో గుర్రం యొక్క చప్పుట్లు, ఆ యొక్క సౌండ్ చూడండి, ఆ రథాల యొక్క శబ్దం వినండి, వచ్చేస్తున్నాయి తరుముకుంటూ. ఎదరు చూస్తే ఏముంది? ఇక ఎదరు చూస్తేనేమో సముద్రం ఉంది. ఇక అయిపోయాం, ఇక ఈ సావేదో అక్కడే సర్దుం కదా అని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరిన నేల మీద నడిపించాడండి ఆయన. నా మాట కాదు మీరు అనాల్సింది, ఆయన మాట వింటే ఆరిన నేల మీద నీ శ్రమలలో నుండి, నీ కష్టములలో నుండి బయటకు లేవనెత్తుతాడు ఆయనే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడండి దేవుడు? అడిగేశాడా? నీ కొడుకు నాకేం చెయ్యాలి? బలి ఇచ్చేయాలంతే. ఇక్కడ మీరు చదవండి, తర్వాత వచ్చును చూడండి, తర్వాత వచ్చును చూడండి. మారు మాట్లాడా అబ్రహాము. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట మాట్లాడలేదండి. అడిగింది ఎవరిక్కడ? దేవుడే. నేను నిన్ను ఆశీర్వాదిస్తానన్నావు, నువ్వు నన్ను దీవిస్తానన్నావు, ఒక్కడే కొడుకు, ఒక్కడే నలుసు నాకుంది అని ఎలా అడుగుతున్నావు నువ్వు? ప్రశ్నించే అవకాశం ఉంది, అక్కడ మాట్లాడే అవకాశం ఉంది. కానీ మాట్లాడినట్టుగా రాయబడిందా వాక్యము? లేదే, మారు మాట్లాడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ సందర్భం చదువుతున్నప్పుడు నాకు వెనువెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం గుర్తొస్తుంది నాకు. ఆయన మారు మాట్లాడాడు. ఆయన ఓ సందర్భం రాయబడుతుంది, దాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా ఉంది. ఎలా ఉన్నాడు తెలుసా? ఎంత మౌనంగా ఉన్నాడు తెలుసా? ఆయన గొర్రె బొచ్చు కత్తిరించుకున్న వాని వద్ద గొర్రె ఎంత మౌనంగా ఉందో అంత మౌనము దాల్చాడు నా యేసయ్య నన్ను రక్షించడానికి. ఆమేన్, హల్లెలూయా. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ,
బదులు పలుకలేదా ఈ ప్రేమ, ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంత మౌనంగా ఉన్నాడు గనుకనే నీకు నాకు రక్షణ, నీకు నాకు స్వేచ్ఛ, నీకు నాకు స్వాతంత్ర్యము కలిగినది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ 22వ అధ్యాయములో కొన్ని మాటలు మనం జాగ్రత్తగా చూద్దాం రండి. 22వ అధ్యాయము చదవమ్మ ఒక్కసారి. గంట కట్టి వెంట పెట్టుకుని 17వ వచనం చదవమ్మా. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదనని, నీ సంతతి వారు తమ శత్రువుల గవునిని స్వాధీనపరుచుకొందురు. ఆశీర్వాదం వచ్చేసింది అక్కడ. మరి దాని ముందేం జరిగింది ఏమండి? కట్టెలు పేర్చాడు, బలిపీఠాన్ని కట్టాడు, చేతులు కట్టాడు, కళ్ళ గంట కట్టాడు, గంటకం వేశాడు, నీళ్లు పోశాడు, కొడుకును పడుకోబెట్టాడు. ఇదంతా స్టోరీ, ఇదంతా జరిగిపోయింది. పడుకోబెట్టాడు, కత్తెత్తాడు, ఆకాశము తెరవబడింది. చూడండి అక్కడ చూడండి 12వ వచనము, 11వ వచనము, 10వ వచనము. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వెయ్యకము, అతనినేమియూ చెయ్యకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్యడానికి వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. బా, చూసారండి ఆ మాటల్లో ఉన్న పవర్ చూడండి ఎలా ఉందో. ఆగో 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 అబ్రహామా, నీవెత్తిన కత్తి దింపో. నేను అడిగానని నీ ఒక్కడే కొడుకు, ఆడిని ఇవ్వడానికి కూడా వెనకాడలేదయ్యా. నువ్వు నా మాట విన్నావు. నువ్వు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ చూడండి 13వ వచనము. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బల అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే, ఆమెన్, హల్లెలూయా. యెహోవా ఈరే అంటే అంతే, ఆయన చూసుకుంటాడు. ఆయనే ఎందుకు ఆయన చేయమన్నాడు అంతే. అది తప్పో ఒప్పో తర్వాత సబ్జెక్ట్, అది రైటో రాంగో తర్వాత విషయం. అది అన్ని సెకండరీ. ఫస్ట్ ఆయన అడిగాడు, అడిగింది చెప్పింది చెయ్యాలి అంతే. అందుకే మనం నేర్చుకునే మాట, ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆమేన్. శ్రద్ధగా విన్నాడు. ఏమండి? జాగ్రత్తగా వినాలి మీరు. ఏమండి? ఏంటండి? శ్రద్ధగా విన్నాడు కనుకనే తన కొడుకు అని మర్చిపోయాడు ఆయన. దేవుడు అడిగాడు గనుక ఇక నా కొడుకు కాదు అని ఆ పేగు బంధాన్ని తెచ్చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట చదువుతున్నప్పుడు మీరు చూడండి ఒకసారి. అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు, పైనున్న వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. మీరు ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా చదవండి, మీకు అర్థమవుతుంది. ఇదిగో నీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నా కీయుటకు వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడుతున్నావయ్యా.
అసలు నీకున్న భయభక్తులు, నీ విధానం, నీ పరిస్థితి చాలా గొప్పది. సెల్యూట్ కొట్టేసాడండి ఆయన. అక్కడ సెల్యూట్ కొట్టాడు ఆయన. అక్కడ అంటాడు, అప్పుడు అంటాడు, చూద్దాం అయ్యా, ఇదిగో ఇదిగో అబ్రహాము ఆ చోటికి యెహోవా చూచుకొనువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీ కుమారుణ్ణి నాకియ్యడానికి వెనుతీయక ఈ పని నువ్వు చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను. ఆమెన్, ఆమెన్. తర్వాత 18వ మాట చదవండి ఒకసారి. మరియు నీవు నా మాట వినునందున భూలోకములో జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. ఆమెన్. విన్నాడా లేదా? ఏమండి, మొదట నోవాహు విన్నాడా లేదా? చెప్పాలి సమాధానం. విన్నాడా? ఎలాంటి వ్యక్తి నోవాహు? దేవుని కృప పొందినవాడు, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం చేయబడ్డాడు? జలప్రళయము నుండి, ఏమండి, జలప్రళయము నుండి తన కుటుంబం కాపాడబడింది. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం గురించి చూసాం. అబ్రహాం 12వ అధ్యాయంలో అబ్రహాం 12వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడాడు? అబ్రహామా, నువ్వు లేచి నేను చూపించున్న దేశానికి వెళ్ళిపో, నీ బంధువుల్ని, నీ రక్త సంబంధికుల్ని అందరినీ తెగాతెంపులు చేసుకుని వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాడు లేదా? వెళ్ళిపోయి దేవుని మాట ప్రకారంగా బ్రతికాడు. ఆమెన్. ఇప్పుడు 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి అగ్ని పరీక్ష వచ్చింది. ఈ 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకా చాలా ఉన్నాయి తన జీవితంలో, కానీ సమయం చాలదు కనుక ఏదో ఒక ముక్క చెప్తున్నా మీకు నేను. ఆమెన్, హల్లెలూయా. ఈ అగ్ని పరీక్షలో దేవుడు ఇవ్వమన్నాడు కనుక, దేవుడు ఇచ్చేయమన్నాడు కనుక, దేవుడు అడిగిన వెంటనే మనము శిరస్సు వంచాలి కనుక, ఆమెన్, దేవుని మాట వినాలి కనుక. ఎలా వినాలి కనుక? శ్రద్ధగా వినాలి కనుక అబ్రహాము దేవుని మాట వెనుదీయక శ్రద్ధగా ఆలకించాడు గనుక తన రక్త సంబంధం, తన యొక్క పేగు పంచుకుని పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన రక్తం దేవుడు అడిగాడు, అడిగిన వెంటనే అది కొడుకైనా భార్య అయినా ఇంకోటైనా ఇయ్యాల్సిందే అని గుర్తించాడు కనుక దేవుని మాట వినాలి అన్న ఆలోచనలో ఉన్నాడు. గనుకనే తన కొడుకుని బలివ్వడానికి వెనుకాడలేదు. ఆమెన్. ఒకవేళ అబ్రహాము స్థానంలో మనమున్నాం. ఏంటి మన పరిస్థితి? చేయగలమా? చెయ్యలేం. అబ్రహాము చేయగలిగాడు. అంటే దేవునిలో ఉంటే ఏదైనా చేయగలం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవునిలో ఉన్నాడు గనుక దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదన్నాడు. అందుకే పౌలు గారు అన్నాడండి, ఏమన్నాడు? నేను నా దేవుని కొరకు పానార్పణంగా పోయబడ్డాను. పోయబడితే సరిపోయిందా? అందుకే నేను నా దేవుని కోసం, నా దేవుని పరిచర్య కోసం ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 22వ అధ్యాయంలో అబ్రహాము గురించి అద్భుతమైన మాట. అయ్యా అబ్రహామా, నీవు నా మాట వినునందున, ఎలా విన్నాడండి? శ్రద్ధగా విన్నాడు గనుక. భూలోకంలో ఏం జరుగుతుంది?
జనములన్నింటిలోనూ నీ సంతానము వలన ఆశీర్వదింపబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనమందరము విశ్వాసులమైన మనమందరము ఆ విశ్వాసములో మనం ముందుకెళ్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, నోవాహు, అబ్రహాము వీళ్ళిద్దరూ విన్నారు గనుకనే మరలా అబ్రహాము తన కొడుకును తిరిగి పొందగలిగాడు. నోవాహు దేవుడి మాట విన్నాడు గనుకనే తన కుటుంబం జలప్రళయము నుంచి తప్పించబడింది. మరి నీ ఇష్టం. దేవుని మాట వింటే, అది కూడా శ్రద్ధగా వింటే నువ్వు కూడా తప్పించబడతావు, లేదా నువ్వు కూడా కాపాడబడతావు. నీ పరిస్థితులు మారుతాయి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత రెండో మాట ఏంటి? ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి నడవాలి. ఆమేన్. ఆజ్ఞ అనేది ఎప్పుడు వస్తుంది? ఏమండి, తన ప్రజలకు తన పిల్లలకు జారీ చేస్తారు ఆ ఆజ్ఞ. ఆజ్ఞ ఎందుకు వస్తుంది? గౌరవించాలి. ఆజ్ఞను విధేయత చూపించాలి. ఆ ఆజ్ఞకు గౌరవప్రదంగా మనం బ్రతకాలి. అందుకే అంటాడు, దేవుని వాక్యములో సెలవిస్తాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయములో 3 నుంచి 17 వరకు 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. అక్కడ ఎందుకు ఇవ్వబడ్డాయి అనంటే, ఆజ్ఞలు పాటించాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవునితో నడవాలి, దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి, దేవుని అధికారం క్రింద ఉండాలి. అందుకే ఆజ్ఞాపించబడ్డాయి ఆజ్ఞలు. ఆమేన్. అక్కడ ఏం రాయబడ్డాయి? ఏమండి, పాటించడం అంటే పాటించాలి, కట్టుబడి ఉండాలి దానికి. అక్కడ ఏమని సెలవిస్తాడు? మీరు తీశారా? ఎవరైనా తీస్తే చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 3వ వచనం నుండి రాస్తాడు. చూడండి ఒకసారి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఆమేన్. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి యందే గాని, భూమి క్రింద నీళ్ళు యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఎలయనగా నీ దేవుడనై యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో, జాగ్రత్తగా చదవాలన్నమాట, నన్ను ద్వేషించే వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞ గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉంటాను. ఆమేన్. తర్వాత ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఏంటండి ఇవన్నీ ఆజ్ఞలు ఎందుకోసం? దానికి క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వారు కూడా కట్టుబడి ఉండాలి, పాటించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే పాటిస్తామో, ఎప్పుడైతే కట్టుబడి ఉంటామో, ఎప్పుడైతే ఆయన మాట అప్పుడేనండి దీవెన. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట వినాలి అన్నదే దేవుని లక్ష్యం. ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు ఈ విషయాలు చెప్పాడు ఆయన? ఇశ్రాయేలుతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఇవన్నీని? ఈరోజు నీతో నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు? సరే, కొంచెం సేపు మనం ఈ ఆజ్ఞలు మనకు కాదు అనుకుందాం. ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చినవే అని అనుకుందాం. అయితే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు బలియాగమయ్యాడు కదా. ఆయన కొరకు జీవించాలా వద్దా? జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్పేటటువంటి మాట ఒక్కటే మాట. ఏంటో తెలుసా? ఒకరినొకరు ప్రేమించుకుని
ఆజ్ఞలకు లోబడి ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఏమని సెలవిస్తాడో చూద్దాము ఒక్కసారి మనం దేవుని వాక్యములోనికి మనం వెళదాం. ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? దేవుని మాట వినేవారిగా ఉండాలి అంటాడు ఆయన. దేవుని వాక్యానికి మనము తల వంచాల్సిన వారంగా మనము ఉండాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు అనునవి మానవుని జీవితమును ఆశీర్వాదకరంగా ఉండడానికే. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా ఈనాటికి మనము అవలంబిస్తూ ఉండాలి, పాటిస్తూ ఉండాలి. ఏమండి? దేవుని వాక్యమును చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అందుకే చివరిలో అంటున్నాడు కదా, ఆయన నిన్ను హెచ్చించును. ఒకసారి కీర్తన గ్రంథం తీయండి. ఒకసారి 37వ కీర్తన 34వ వచనం. 37వ కీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను. ఆమేన్. ఇచ్చేచ్చాడా ఆయన? ఏమన్నాడండి ఆయన? భూమిని ఎంచుకునేటట్లుగా, అక్కడ భూమిని సంపాదించుకునేటట్లుగా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? భూమి మీద మనం చేసే పనేంటి? సంపాదించుకుంటున్నామా లేదా? తింటున్నామా లేదా? బ్రతుకుతున్నామా లేదా? వర్ధిల్లుతున్నామా లేదా? మన పిల్లలు చదువుతున్నారా లేదా? మన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారా లేదా? వ్యాపారం చేస్తున్నామా లేదా? ఆమేన్. ఆమేన్. భూమి యందు మీరు బ్రతకాలి, భూమిని నిండింపజేయండి. ఇప్పుడు మనం చేసే పని అదే. ఈ పనిలో పడి నన్ను మీరు, ఆయన ఏమన్నాడండి? ఈ పనిలో పడిపోయి నన్ను మీరు మర్చిపోవద్దు. అందుకని మీరు నన్ను ఎప్పుడూ ఆరాధించాలి, నన్ను ఎప్పుడూ గణపరుస్తూ ఉండాలి, ఎప్పుడూ నన్ను సేవిస్తూ ఉండాలి. నేను మిమ్మల్ని అభివృద్ధి పదంలోకి నడిపించి, నేను మిమ్మల్ని హెచ్చించి సమాజంలో తలగా ఉంచుతాడు అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనము దేవుని చిత్తమైతే, దేవుని ఏర్పాటైతే గనుక 2వ వచనం కానించి మనం ధ్యానం చెయ్యాలి. ఇప్పుడు మనం ఈనాటికి ముగించబడుతుంది వాక్యము. ఈనాటికి మనం నేర్చుకున్న విషయం ఏంటండి? 3 సందర్భాలను గురించి గుర్తు చేశాం. 1, దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఎవరెవరు విన్నారు చెప్పాలి, బిగ్గరగా చెప్పండి అమ్మా. మీ నోట్లో సాయంత్రం పందరు తెస్తాను. నోవాహు, అబ్రహాము. నోవాహు ఎలా బాగుపడ్డాడో దేవుని మాటని వివరించాలా చిన్న క్లుప్తంగా. ఏమండి? నోవాహు దేవుని కృప పొందాడండి. ఏమండి? నోవాహు నీతిపరుడుగా ఉన్నాడండి. ఏమండి? నోవాహు నిందారహితుడుగా ఉన్నాడండి. ఏమండి? నోవాహు ఇదిగో దేవునితో నడిచాడండి. అలా చేశాడు గనుకే, ఆమేన్, ఆమేన్, అలా చేశాడు గనుకే తన కుటుంబం జలప్రళయము నుండి తప్పించుకున్నారు. అబ్రహాం ఏంటి చెప్పాలి? అబ్రహాం పరిస్థితి ఏంటి? చిన్న చిన్న విషయాలే కదండి. ఏంటండి అలాగా నా ఇంకా బెత్తరపో చూస్తారా? దేవుని మాట 12వ అధ్యాయం ప్రారంభములోనే దేవుని మాట అందరిని విడిచిపెట్టేసి దేవుడు చూపించుచున్న దేశానికి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన క్రమంలో ఎన్నో అతని జీవితంలో ఎదురు దెబ్బలు తగిలాయి. నిలబడ్డాడు, ఓర్చుకున్నాడు, సహించాడు, భరించాడు, తట్టుకున్నాడు. కానీ 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక భయంకరమైన అగ్ని పరీక్ష, సావో రేవో. ఆమేన్. హల్లెలూయా.
సావో రేవో. ఇప్పుడు అబ్రహాం అన్నా చచ్చిపోవాలా, దేవుని మాటినైనా తన కొడుకునైనా చంపేయాలా? మరి అంతే కదండి. డూ ఆర్ డై, సావో రేవో, ఏదో తేలిపోవాలి. ఇప్పుడు 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి భయంకరమైనటువంటి అగ్ని పరీక్ష వచ్చిందండి. అయినా పేగు బంధానికి రాజీ పడలేదండి. పాస్టర్ గారు, అమ్మ సహోదరి, అమ్మ సహోదరుడా, పేగు బంధానికి రాజీ పడలేదు, దేవుని బంధానికి రాజీ పడ్డాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అది అర్థం చేసుకుంటే అది లోతైన విషయం. అది మామూలు వాళ్ళకి అర్థం కాదు. మామూలుగా ఆలోచిస్తే అది మనల మానవుని ఆలోచనలతో జ్ఞానంతో ఆలోచిస్తే అర్థం కాదు. అది చాలా డెప్త్కి వెళ్ళాలి. అది లోతైన అనుభవం. అది అందులో దూకమంటే అండి దగ్గరకు 1 సంవత్సరం పాటు బయటికి రాలేం. ఆమేన్, హల్లెలూయా. అంత లోతైన అర్థం ఉంది. పేగు బంధానికి రాజీ పడాలా, దేవుని మాటకు రాజీ పడాలా? ఏం చెయ్యాలి చెప్పండి అయ్యగారు? ఆయన అయితే మాత్రం అబ్రహాము తెగించేసి దేవుని మాట గుడ్డిగా నమ్మేసాడండి. గుడ్డిగా వినేసాడండి. ఆయన గుడ్డిగా వినేసాడు, తీసుకెళ్ళిపోయాడు. దారిలో కొడుకు అడిగాడు, నాన్నగారండి, డాడీ అన్నీ ఉన్నాయి, కానీ బలర్పించడానికి ఏది పశువేది, ఏది పరిస్థితి, ఏది అసలైంది, ఏది? ఆ మాట వింటున్నప్పుడు, మనమైతే ఆ మాట చదువుతున్నప్పుడు నాకే ఒళ్ళు జదరిచ్చిందండి. ఆమేన్, హల్లెలూయా. అన్నీ ఉన్నాయి. నిప్పు ఉన్నది నాన్నగారు, కట్టెలు ఉన్నాయి నాన్నగారు, కత్తి కూడా ఉంది, అన్నీ ఉన్నాయి నాన్నగారు. ఇదిగో బలి ఇవ్వడానికి ఏది అసలైంది, ఏది? తండ్రి ఒకే ఒక్క మాట అన్నాడు, నా కుమారుడా, అంత దేవుడే చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. పైకి వెళ్ళాడు, బలిపీఠాన్ని సిద్ధం చేశాడు, కట్టెలు పేర్చాడు. నా కుమారుడా దగ్గరికి రా నాన్న అని పిలుచుకున్నాడు. ప్రేమ గుండెలకు హత్తుకున్నాడు. ఆ సందర్భాన్ని ఒక్కసారి మన హృదయాలు తెరిచి కళ్ళు మూసుకుని ఆత్మీయ నేత్రాలతో చిత్రాన్ని ఊగిస్తే దగ్గరకు హత్తుకుని, దేవుడు నిన్ను ఇమ్మన్నాడు రా బలిగా నా కుమారుడా అని చెప్తే, అడిగాడా? నిజమేనా? సంతోషం, ఇచ్చే నాన్న, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నేను. ఆ కుమారుడు మాట వినకపోతే ఆ కట్టెల మీద పడుకునేవాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కట్టెల మీద పడుకునేవాడా? నాన్న, నా పేక కోసినప్పుడు, నా బూర కోసినప్పుడు నేను అటు ఇటు చెల్లా చెదురుగా చేతులు కాళ్ళు ఆడిచ్చి నేను ఇబ్బంది పెడతాను, నా చేతులు కాళ్ళు కట్టే, కదలకుండా ఆ కట్టెల మీద అలాగే పడుకుని ఉంటా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో జీవించే వ్యక్తి అబ్రహాము, దేవుని మాట వినే అబ్రహాము. అలాంటి చెట్టుకు ఇలాంటి విత్తనాలే వస్తాయి, ఇలాంటి కాయలే కాస్తాయి. క్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు, క్రీస్తు రక్తములో నువ్వు పరిశుద్ధపరచబడిన నీవు, ద్రాక్ష తోటలో ఒక తీగగా నువ్వు ఉన్నావు. ఎందుకు కాస్తున్నావు చేదు కాయలు? నువ్వు ఎక్కడొచ్చింది లోపం? దేవునితో చెలగాటమా? ఆయన నిజమైన ద్రాక్షావల్లి. అందుకే ఆయన అంటున్నాడు, చేదు కాయలు కాసినందున నువ్వు నాలో అంటు కట్టబడి లేవు, నువ్వు లేవు. నా రక్తము నీ మీద ప్రోక్షించబడినది, అది వృధా అయిపోయింది. ఎందుకు? ప్రభు ఒక మార్గమును వెళుతూ అంజూరపు చెట్టును చూశాడు. అంజూరపు చెట్టును చూస్తే కాయలు లేవు. ఎలా ఉంది చెట్టు? పచ్చగా ఉంది. గుబురులుగా, గుత్తులుగా ఆకులే కనపడుతున్నాయి. ఏమన్నాడండి దాన్ని? సమాప్తం అన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీకు నాకు ఒక ఆత్మీయమైన మాట ఏంటి తెలుసా? నోవాహును జలప్రళయము నుంచి తన కుటుంబాన్ని కాపాడాడు.
అబ్రహాము దేవుని మాట వినినందున, దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచినందున తన కుమారుణ్ణి తిరిగి పొందుకోగలిగాడు. ఈరోజు నీ కోసం, నా కోసం చిందించబడినటువంటి రక్తములో కడగబడిన సంఘముగా మనమున్నాం. ఆమేన్. కడగబడిన సంఘముగా ఉన్నాం, వధువు సంఘముగా ఉన్నాం, ఎత్తబడే సంఘముగా సిద్ధపడుతున్నారమ్మా. మనం సిద్ధపడుతున్నామా? ఇంకా లోకము నిన్ను లాగుతుందా? లోకములో పరిస్థితులు నిన్ను ఇంకా లాగుతున్నాయా? ఇంకా నిన్ను టీవీ లాగుతుందా? సెల్ ఫోన్ ఇంకా నిన్ను లాగుతుందా? లోకములో ఉన్న జబ్బు నిన్ను లాగుతుందా? దానికి నువ్వు లోనైతే దేవుణ్ణి సంతోష పెట్టలేం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పేగు బంధము అబ్రహాముకు లాగుంటే దేవుణ్ణి సంతోష పెట్టేవాడు కాదు. అతని తెగింపు వేరు, అతని ఉద్దేశము వేరు, అతని ప్రణాళిక వేరు. దేవుడు ఆకాశము నుండి పిలుస్తున్నాడు దేవదూత ద్వారా, ఇదిగో నువ్వెత్తిన చేయి దింపు, అబ్రామా అబ్రామా అబ్రామా, నీ చేయి దింపు. నేను అడిగానని ఇచ్చేయడనుకో, నువ్వు వెనకాడలేదు. అసలు నీ తెగింపు గొప్పదయ్యా, నీ తెగింపు గొప్పదు. నోవాహు గురించి అంటాడు కదా, నీ తరములలో నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు. నా ఆజ్ఞలను మీరు పాటిస్తున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? దేవుని సంఘములో వాక్యానుసారమైన నడవడిక ఉందా? ఏంటి పరిస్థితి? నువ్వెలా ఉన్నావో నాకు అర్థం కాదు. ఎందుకంటే నాది మట్టి బుర్ర, నాది మట్టి జ్ఞానం, వ్యర్థమైన జ్ఞానం. నన్ను పరిశీలిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు పరిశీలిస్తున్నాడు. ఆయన నీ యొద్దకు వచ్చి తలుపు కొట్టినప్పుడు, నీ యొద్దకు వచ్చి నిన్ను పిలిచినప్పుడు, నేను సిద్ధముగా ఉన్నాను, చిత్తము ప్రభువా. అలాంటి తెగింపు, అలాంటి గెట్ రెడీగా మనమందరము ఉండాలన్నదే దేవుని కోరిక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందును బట్టి మనమందరము కూడా దేవుని వాక్యంతో ముందుకెళ్దాం, దేవునిలో ముందుకెళ్దాం, దేవునితో నడుద్దాం, దేవుని వాక్యంతో నడుద్దాం. దేవునిలో బ్రతికి వర్ధిల్లి ఆశీర్వాదకరంగా మనలను హెచ్చింపులో నిలబెడతాడు ఆయన. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచాలి. అందరూ తల్ల వంచండి. వీలైతే మోకరించే ప్రయత్నం చేయండి. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. జీవాధిపతి అనే దేవానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. ఆలోచనకర్త నీకు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు వాక్యం ముగించబడింది. ఒక్కసారి మనము వాక్యములో ముందుకు వెళదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు
మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా.